మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మహేష్ యాదవ్ గారు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా గతంలో మనం చూసినాం. లగచర్ల ఇష్యూ కావచ్చు, అంతకుముందు ఏదైతే కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఆ తర్వాత రేవ్ పార్టీ అంటూ కూడా ఇవాళ ఈ ఈ కార్ రేసింగ్ సంబంధించి సో ఇలా గత కొంతకాలంగా కూడా ప్రతిపక్ష నేతలపైన అరెస్టుల పర్వం చూస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. సో ఇదే అంశంపైన వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. ఎట్లా చూస్తారన్న ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇది కేటీఆర్ గారు అరెస్ట్ అని చెప్పేసి ఇలా కొత్తగా కాదండి. గత 3-4 నెలల నుంచి అరెస్ట్ చేస్తాం ఏదో ఒక బురద తల్లి వారిని ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కుట్ర పన్నడం జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం హోదాలో ఆయన వర్క్ చేయట్లేదు. ఇక్కడ సామాన్యుడు గల్లీ లీడర్లు ఉంటారు చూడండి, ఆ రోజు ఆ మాట అన్నాడు, ఈరోజు ఈ మాట అన్నాడు, నన్ను జైల్లో పెట్టారు, వీళ్ళని ఎందుకు జైల్లో పెట్టొద్దు అనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి కార్యక్రమం ఎక్కడ ఏడ దొరుకుతారు అనేది చూస్తారు. కేటీఆర్ గారు నిర్మోహమాటం లేకుండా చెప్పొచ్చు. ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఐటీ మినిస్టర్ చేసినా కూడా, మున్సిపల్ మినిస్టర్ చేసినా కూడా మా ఎల్బినర్ కాన్స్టిట్యున్సీకి వచ్చి చూస్తే అసలు ఇంతకుముందు ఒక 10 ఏళ్ల తర్వాత ఒక ఎల్బినర్ కాన్స్టిట్యున్సీ వీడియో వదిలిన వాళ్ళు ఇప్పుడు వస్తే ఆశ్చర్యానికి గురవుతారు. అక్కడ ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అండర్ పాస్ కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, ఏ విధమైన డెవలప్మెంట్లు ఉన్నాయి ఏందనేది ప్రతిదీ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ముందున్న మన కేటీఆర్ గారు వారిని ఎదుర్కోలేక ఏదో ఒక బురద తల్లే ఉద్దేశంలో వాళ్ళని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దుందాకా ఇదే పని కాలక్షేపం చేస్తున్నారు. అంటే ఈ ఫార్ములా రేస్ పైన చట్టబద్ధంగా అమౌంట్ ఏదైతే అకౌంట్లోకి వెళ్ళలేదు, ప్రజా ధనాన్ని వృధా చేసిరు అని చెప్పి కూడా ప్రధానమైన ఆరోపణ వస్తూ ఉంది. ప్రూవ్ చేయాలి కదండి. ఊరికేనంటే కదా 3 రోజుల నుంచి అసెంబ్లీ కేటీఆర్ గారు కూడా అదే అంటున్నారు కదా, అసెంబ్లీ సాక్షిగా నిరూపించండి, నేను దేనికైనా రెడీగా అంటారు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతారు. కేటీఆర్ గారు ముందుకు వస్తున్నారు, ఏం తప్పు చేసినా నన్ను నిరూపించండి, నన్ను ముందు నన్ను అరెస్ట్ చేస్తా అంటున్నారు, నేను చేసిన తప్పేం చూపించండి అంతే సాక్ష్యాధారాలతో నిరూపించమని చెప్తారు. చర్చిద్దామని చెప్తారు అసెంబ్లీలో. ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఈరోజు ఇంకో ఎమ్మెల్యేని అంటే షాద్నార్ ఎమ్మెల్యే ఆయన కూడా చెప్పు చూపించాడు. అసలు అసెంబ్లీ అనుకుంటుర్రా, ఏమనుకుంటున్నారు, అసలు ప్రజాపాలన ఏంది, ఇది అసలు సమాజానికి ఏమిద్దాం అనుకుంటున్నారు మీరు నాకు అర్థం అవ్వట్లేదు. ఆ చెప్పు చూపించడం ఏంది, అసలు వాళ్ళకు బడ్జెట్ సంబంధించి ఏం సంబంధం లేదు, ఒక్కొక్క అవగాహన లేకుండా ప్రవర్తిస్తారు. కాంగ్రెస్ క్యాబినెట్ సంబంధించి మినిస్టర్లు కానివ్వండి, సీఎం కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగానే గత కొంతకాలం నుంచి కూడా ఏదో ఒక అంశం పైన కేటీఆర్ అరెస్ట్ చేయాలని చూస్తారు అనుకోవచ్చు. ఇవాళ ప్రధానంగా అసెంబ్లీ సాక్షి చర్చ జరపడానికి కూడా మరి ప్రభుత్వం నుంచి దీనికి ఆమోదం తెలిపారు. ఎట్లా చూడొచ్చు ఇది అంతా? ఈ కుట్రనండి, వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఏం లేవు. ఏదో విధంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయించాలి, అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టాలి, కక్ష సాధించడం అంతే. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ జైలు పోయినారు. ఆయన ఓటుకు నోటు కేసులో జైలు పోయిండు. దానికి సంబంధించి జైలుకు పోయిండు కానీ అందులో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళ ప్రభుత్వంలో నన్ను జైలుకు పంపించారు కదా, నా ప్రభుత్వం వీళ్ళు పంపించాలనే కక్ష తప్ప వేరే ఏం లేదండి. తప్పు చేయలేదంటారు. తప్పు చేస్తే చూపించండి, ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేస్తలేరు కదా, ఎక్కడ ప్రూవ్ చేస్తారు? అసెంబ్లీ సాక్షిగా 3 రోజుల నుంచి ఆయన ఎంబడబడుతున్నారు, నాకు చూపించండి, నేను ఏం చేసిన తప్పేందుకు చూపించండి, నేను సాక్ష్యం నేను అడుగుతున్నాను, నా ప్రూఫ్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా నేను అరెస్ట్ అవ్వండి, నేను తప్పు చేస్తాను, నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేయమని చెప్తున్నారు. హైడ్రాకి సంబంధించి అదే విషయం చెప్పారు, ఫామ్ హౌస్లకు సంబంధించి అదే చెప్పారు. ఏదైనా సరే ప్రూఫ్స్ ఉంటే ఇమీడియట్గా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పారు. ఇక్కడ ఇంతవరకు ఇక్కడ ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఏం లేవు. ఇది కావాలని బురద చల్లడము, మా పార్టీ కార్యకర్తలని రెచ్చగొడుతున్నారు, ఖాళీ రెచ్చగొడుతున్నారు అంతే. ఈ విధంగా రెచ్చగొడితే మాత్రం కార్యకర్తలు ఎవరు, ఇది ఉద్యమ పార్టీ, ఇది ఎవరు మీలేక పార్టీలు ఊరికే పార్టీలు మారి ఇది చేసిన వాళ్ళు కాదు. ఇక్కడ ప్రాణం ఉన్నంత వరకు మనం కేసీఆర్ గారి కోసము, కేటీఆర్ గారి కోసం, హరీష్ రావు గారి కోసం, మా తెలంగాణ యావత్ ప్రజల కోసం మేము నిలబడతాము. ప్రతిదాన్ని మేము ప్రశ్నిస్తాం.